హాయ్ అండి. ఇవి ముగ్గు వేసుకునే జల్లెళ్ళు. అంటే ఈ జల్లెడ మీద ఆల్రెడీ డిజైన్ అనేది ఉంటుంది. మనం ఓన్లీ ముగ్గు పొడి వేసి నెరిపేస్తే ఆ డిజైన్ అనేది అచ్చులాగా పడుతుంది. వీటిల్లో చాలా అంటే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చి ఒక్కొక్క జల్లెడ వచ్చి ఒక్కొక్క కాస్ట్ అనమాట. అంటే సైజుని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే జల్లెడ అయితే మాకైతే 40 రూపీస్ అయితే పడింది. ఇవి ఎక్కడ దొరికాయంటే నేనంటే చాలా చోట్ల అంటే టెంపుల్స్కి వెళ్ళిన దగ్గరల్లా చూశాను. ఎందుకంటే ఈజీ అండ్ బెస్ట్ మెథడ్లో చాలా అంటే చాలా బాగున్నాయి కాబట్టి. ఇవి మాకు గోవిందరాజ స్వామి టెంపుల్లో తిరుపతిలో అయితే దొరికాయి. అందుకని అక్కడ దొరికిన నేను చాలా అంటే చాలా తీసేసుకున్నాను. ఎందుకంటే చిన్న జల్లిలాగా ఉండేటివి దేవుడి రూమ్లోకి, అలాగే అమ్మవారి పాదాలు స్వస్తికి వచ్చి అదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది, అది తీసుకున్నాను. అలాగే ఇంకా ఇది పద్మంలాగా వచ్చింది. ఈ పద్మాన్ని మనం ఈశాన్య మూల దగ్గర కానీ లేదంటే తులసమ్మ వారి దగ్గర కానీ అలా వేసుకున్నాం అనుకో చాలా మంచిది. అలాగే ఇంకా కొంచెం దానికన్నా ఇంకొంచెం పెద్ద జల్లెడు అనమాట. దానికన్నా ఇంకొంచెం పెద్ద జల్లెడు ఇది, అంటే సైజుల వైజ్గా ఉంది. ఇది తామర పువ్వులు ఉన్నటువంటి డిజైన్ అయితే శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ వేసుకుంటే సెంటిమెంట్గా బాగుంటుందని నేను అదైతే తీసుకున్నాను. ఇవి వచ్చి అచ్చులు అనమాట. అచ్చులు అంటే దాంట్లో ముగ్గు పిండి వేసి ఇలా జస్ట్ అలా ప్రెస్ చేసామనుకోండి, మెయిన్ ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే ఇది గడప దగ్గర యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో ముగ్గు పొడి వేసి దానిపైన ముగ్గుడు వేసి క్యాప్ పెట్టేసి తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి అచ్చు అనేది పడుతుంది. మళ్ళీ కావాలంటే మళ్ళీ అలా వేసేసుకోవచ్చు. సారీకి ఒకేసారి ఫుల్ చేసుకుని ఆ విధంగా వేసేసుకోవచ్చు. ఈ అచ్చులు కూడా బాగా నచ్చాయని ఒకటైతే తీసేసుకున్నాను. అలాగే నేను ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ మెయిన్ ఏం తీసుకుంటానంటే కుంకుమ అయితే తీసేసుకుంటానండి. ఎందుకంటే అదొక సెంటిమెంటు. అలాగే ఇంకొక పని కూడా చేస్తాను. ఏంటంటే నాకు కానీ ఇంకెవరికైనా కానీ లేదంటే మా పాపకైనా కానీ బ్యాంగిల్స్ అయితే గాజులు అయితే తప్పకుండా తీసుకుంటానండి. అలాగే నేను ఈ గోవిందరాజ స్వామి టెంపుల్కి అయితే మా పాపను ఫస్ట్ టైం తీసుకొచ్చానని గుర్తుగా ఉండాలని ఈ గాజులు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే దేవుడికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు అయితే ఈ గోవిందరాజ స్వామి టెంపుల్లో చీప్ అండ్ బెస్ట్గా మంచి క్వాలిటీతో అయితే మేమైతే చూసాము. అలాగే నేను ఈ గుడిలో దేవుని పటం అయితే తీసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది అక్కడ. మీరు ఎవరైనా ఈ గోవిందరాజ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి ఉంటే ఇలాంటి ఎవరైనా చూసుంటే కామెంట్ అయితే చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఈ వీడియో ఈ ముగ్గుల అచ్చులు అయితే ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్ చేయండి. ఈ అచ్చుల వల్ల టైం అనేది చాలా బాగా సేవ్ అవుతుంది ఎంప్లాయీస్కి. చెప్పు. ముగ్గు చూడండి, ఇలా జల్లెల్లాగా ఉంటుంది. దీంట్లో ముగ్గుగా వేసినప్పుడు మనం కరెక్ట్ డిజైన్ ఎలా అయితే ఉంటుందో అలానే యాక్టీవ్ అలానే వస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి. ఇది పక్కలు ఎక్కడ పడదు, ఓన్లీ డిజైన్ మాత్రం హోల్స్ ఉంటుంది. ఇలా అయినా వేసుకోవచ్చు మేము, లేదంటే ఒకే దగ్గరగా ఎక్కువ ముగ్గులు వేసి దాన్నే ఇలా రఫ్ చేసుకున్నా కానీ ముగ్గు అనేది నీట్గా వస్తుందండి. చూడండి మీరే. దీనికి కూడా మనం రంగులు కూడా యూజ్ చేయొచ్చు, ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్కటి. కానీ నేను అంతా ముగ్గు కూడా వేస్తున్నాను, ఎందుకంటే తర్వాత నాకు నచ్చినట్టుగా రంగులు వేస్తున్నాను. అలా వేసుకోవచ్చు, లేదంటే చూడండి మీరే. చాలా బాగుంది. ఇప్పుడు నేను రంగులు పెట్టేసుకుంటాను, అంటే ఊరికే లైట్గా కలర్లో. లేదు మన డిజైన్ ఎక్కడుందో అక్కడ మనం నచ్చిన కలర్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే నాకు అంత టైం లేదు, ఊరికే ఫాస్ట్గా అలా వేసేస్తున్నాను. ఆరెంజ్ కలర్ వేసుకొని గ్రీన్ కలర్ కూడా వేసుకుంటాను. మీరు కూడా మీకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే దొరుకుతాయి మనకి. మేమైతే ఇది బెంగళూరుకి వెళ్ళినప్పుడు అక్కడైతే మాకు ఇది ఎక్కువ డిజైన్ లాగా అనిపించేసరికి మాకు ఈ డిజైన్ వచ్చేసరికి ఇలాంటి 2-3 అయితే తీసుకున్నాను. చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఓకే, చూడండి రిమైనింగ్ ముగ్గు పొడి అనేది ఇలా దీనిలో కవర్ చేసేసుకోవచ్చు. చూడండి డిజైన్స్.